మత విశ్వాసాలకు అతీతంగా పెళ్లి చేసుకోవాలనుకోవడంలో తప్పు లేదు. అలాంటి వాటిల్లో 100కి 1-2 సక్సెస్ అవుతున్నాయి, అంటే 1000కి 1-2 సక్సెస్ అవుతున్నాయి. మిగతాయి ఆ తర్వాత ఇష్యూస్ నడుస్తున్నాయి. ఇప్పుడు లవ్ జిహాద్ అంటూ కేరళ ఫైల్స్ సినిమా తెస్తే అబ్బే అదంతా ఉత్తుత్తుదే అన్నటువంటి అతుల్య అశోకన్ అనేటటువంటి హిందూ అమ్మాయి ముస్లిం అబ్బాయిని పెళ్లి చేసుకోవడంతో పాటు ది కేరళ స్టోరీ సినిమాని ఎగతాళి చేస్తూ తన భర్తతో కలిసి రీల్స్ చేస్తుండేది. తన భర్త అప్పటికి ముస్లిం అతన్ని పెళ్లి చేసుకుంది. ఇది అసలు ప్రేమ అంటే నిజమైన కేరళ స్టోరీ. లవ్ జిహాద్ అనేది ఏం లేదు, అదంతా ఆ సినిమానే అబద్ధం. నేను నా సొంత ఇష్టంతో ఇస్లాంని ఎంచుకున్నాను, నన్ను ఎవరు బలవంతం చేయలేదని. మరి నీ సొంతంగా ఇష్టమై ఇస్లాంని ఎందుకు ఎంచుకోవాలి? నువ్వు మతం మారకుండా ఇద్దరు కాపురం చేయొచ్చు కదా, లేదా అబ్బాయి హిందూ మతంలోకి మారచ్చు కదా, లేకుండా ఎందుకు జరిగిందంటే అలాగా అమాయకంగా నమ్మేస్తా. ప్లస్ అందరూ అన్నదానికి విరుద్ధంగా ప్రవర్తించాలన్నటువంటి ఉద్దేశంతో వెళ్తూ ఉంటారు. ఇప్పుడు అమ్మాయి ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో అకస్మాత్తుగా భయానక సందేశాలు పెడుతుంది. నా ప్రాణానికి ప్రమాదం ఉంది, రెసాల్ నన్ను చంపాలనుకుంటాడు, నేను పోలీసుల వద్దకు వెళ్ళడానికి ప్రయత్నించాను, ఎవరు వినలేదు, నన్ను ఇంట్లోనే బంధించి ఉంచారు, అతను నన్ను కొట్టి చంపేస్తాను బెదిరిస్తున్నాడు, నాకేమైనా జరిగితే దానికి రెసాల్ మన్సూర్ మాత్రమే బాధ్యుడు అంటూ ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. ఇప్పుడు ఆ అమ్మాయిని ఎలాగా అన్నటువంటిది తెలియదు. ఈ అమ్మాయి అనమాట పెళ్లి చేసుకున్నటువంటి సందర్భంలో ఇలాంటి ఫోటోల్ని గొప్పగా షేర్ చేసుకుంది. ఆ తర్వాత చూసుకుంటే ఇట్లాగా ప్రైవేట్ అయిపోయింది అన్నటువంటిది అయిపోయింది. ఆ తర్వాత ఇక రకరకాలైనటువంటి ఇష్యూస్ అనమాట. ఇలాగ నేను మతం స్వీకరించి సంతోషంగా ఉన్నానన్నటువంటి కూడా మెన్షన్ చేసుకొచ్చింది. చివరికి వచ్చేటప్పటికి ఇది పరిస్థితి, నేను ఇట్లాంటి దారుణమైన పరిస్థితిలో ఉన్నానని ట్వీట్ చేస్తున్నాను.